హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి మెసేజ్ అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లో కానీ, ఏది విధంగా అయినా కానీ చాలామంది మట్టుకు మోసపూరితమైనవి ఉంటాయి. అవి నమ్మకండి. చాలామంది మగ వ్యక్తులు ఆడవాళ్ళని, ఆడ వ్యక్తులు మగవాళ్ళని అంటే వాళ్ళ ప్రొఫైల్‌లని ఫేస్‌బుక్‌లో ఈ ప్రొఫైల్‌లని చేంజ్ చేసి వాళ్ళు చాటింగ్ చేసి మోసాలకు గురి చేస్తున్నారు కాబట్టి ఎవరిని నమ్మకండి. మీకు దయచేసి చెప్తున్నాను. మీకు కూడా నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు కాబట్టి మీకు కూడా చెప్తున్నా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎవరైనా ప్రొఫైల్స్ కానీ ఆడవాళ్ళది, మగవాళ్ళది పెట్టుకొని మీతోటి చాటింగ్ చేసినట్లయితే, మీతోటి ఫ్రెండ్షిప్ చేసినట్లయితే దయచేసి నమ్మకండి. మనకు ఏది కావాలనో, ఎప్పుడు ఏది కావాలనో మన అమ్మకు, నాన్నకు, మన అన్నకు కానీ, మన తమ్ముడికి కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు దయచేసి సోషల్ నెట్వర్క్ తోటి మోసపోకండి. ప్రాణాలు మీకు తెచ్చుకోకండి. ఎవరైనా కొత్త వ్యక్తులే కానీ మనకు సంబంధించిన వ్యక్తులుగా సంబంధం లేని వ్యక్తులు మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండనుకోండి, అందులోకి మొత్తం డీటెయిల్స్ చూసిన తర్వాత వీడు మనోడా కాడా, వీడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అన్నీ చూసిన తర్వాత వాడు మనోడు అయితేనే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే లేదు. వాడు ఎవడో ఉండి ఒక హిందూ పేరు పెట్టుకొనే కానీ, మరి ఒక మంచి పేరు పెట్టుకొని వాడు ఎవడో ఉండి ఒక అమ్మాయి ఫోటో పెట్టుకొని వాడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిండు అనుకోండి, వాడు ఉగ్రవాదే కావచ్చు, ఏదే కావచ్చు, వాడితోటి మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాడు దొరికిండు అనుకోండి, వీడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఏం కథ, వీళ్ళని పడితే మనకు కూడా ప్రయోజనమనేసి ఈ రోజులలో చాలా అలా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి చెప్తున్నా, మనకు ఎవరు కూడా మనకు ఫ్రెండ్ కానప్పుడు మనం ఫ్రెండ్ లిస్టులకి డిలీట్ చేయండి, కానీ మరి ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయకండి. ఇంకో విషయం ఏంటంటే, ఎంత చిన్న ఫోన్ ఉన్నా మీరు ఏం బాధపడకండి. ఏ ఫోన్ ఉన్నా కానీ మనకు ఫోన్ మాట్లాడడానికి, మనం ఇంకొకరితోటి మాట్లాడడానికి, వాళ్ళది చెప్పింది మనకు వినడానికి ఉంటే చాలు. అంతే, మన స్తోమతను బట్టి. కాకపోతే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ మాత్రం కొనకండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా. సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ కొనడం ద్వారా ఏమవుతుందంటే, ప్రతి ఒక్కళ్ళు వాడు అమ్మినోడు ఏం పని చేసిండు, ఏం కథ, అది మరి సెకండ్ హ్యాండ్ ఫోన్స్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొన్నావు నువ్వు కాబట్టి డబ్బుతో కాకుండా మరి దొరికినప్పుడు మోసపోతావు. అప్పుడు పోలీసులు పట్టుకపోయి నేను ఏం చేస్తారంటే లోపలేసి కొడితే ఏం చేస్తావంటే తెలుసా, డీజేలో డ్యాన్స్ చేస్తావు చూడు, అట్లా డ్యాన్స్ చేస్తావు, అంతకంటే డ్యాన్స్ చేస్తావు. అప్పుడు మరి పంచులకు పంచులు ఇచ్చితే మనోళ్ళది ఎట్లుంటుంది తెలిసే కదా. అప్పుడు అబ్బో, అమ్మో, మొర్రో, అయ్యో, బాపో, పెళ్ళమో అని ఇట్లాంటి కేకలు కాకుండా వెరైటీ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇలాంటివి వస్తాయి అన్నట్లు అరుపులు, కేకలు. అందుకోసమనే మరి ముందు జాగ్రత్త చర్య, ఆ కేకలు రాకుండా మన జీవితం నాశనం కాకుండా చాలామంది మట్టుకు యువత మరి ప్రమాదంలో చిక్కుకుంటున్నారు సోషల్ నెట్వర్క్ మీద. కాబట్టి ఈ ప్రపంచంలో మొత్తం 80% కంటే ఎక్కువ పబ్లిక్ సోషల్ నెట్వర్క్ మీదనే గడుపుతున్నారు. కాబట్టి మనిషి తన పనిని, తన జీవితాన్ని, తన పిల్లల్ని, తన ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోయి ఈ సోషల్ నెట్వర్క్ బారిన పడి మరి ఆయన టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండండి. అందులో కూడా మీరు ఉండండి, నేను ఉండండి. ఎవరితోటి మోసపోకండి. మరి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్లయితే ఎవరైనా కానీ స్కామర్స్ కూడా ఉన్నారు, జాగ్రత్త. మీకు స్పామ్ కాల్స్ కూడా వస్తాయి. ఎప్పుడు కానీ ఎత్తకండి. ఎత్తిరనుకోండి, మీరు మాట్లాడే ముందు మీ డాటా చోరీ అవుతుంది, మీ బ్యాంకులో ఉన్న డబ్బు కూడా లూట్ అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త సుమా. ఓకే, మరి ఉంటాను. బాయ్.